నేడు మన మధ్యలో పోప్ జాన్ ఫ్రాన్సిస్ లేరు. ప్రపంచానికి ఇది తీరని లోటు. అప్రెస్డ్ తరఫున, పూర్ పీపుల్ తరఫున, దోపిడీకి గురైన వాళ్ళ తరఫున, హింసకు గురైన వాళ్ళ తరఫున జస్టిస్ డిమాండ్ చేయడంలో పోప్ ముందు ఉండేవాడు. స్టాక్ మార్కెట్ 2 పాయింట్లు పడితే న్యూసా, జనాలు ఆకలి తాగులతో వేస్తే న్యూస్ కాదా, ఇదేంటి ఉదాసీనత అని ప్రపంచాన్ని ప్రశ్నించాడు ఆయన. అదే రకంగా ఆయన రెఫ్యూజీస్ని కలిసేవాడు, మైగ్రెంట్స్ని కలిసేవాడు, స్లమ్లో ఉన్న వాళ్ళని కలిసేవాడు, పూర్ పీపుల్ని కలిసేవాడు. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండేవాడు ఆయన. వార్ ఈస్ ఆల్వేస్ ఏ డిఫీట్ అన్నాడు. ఎందుకంటే జనాలు చేస్తున్నారు, సో ఇట్ ఇస్ ఏ డిఫీట్. ఎవరు గెలవడం ఓడిపోవడం కాదు, ఇట్ ఇస్ ఏ డిఫీట్ ఫర్ ఆల్ ద హ్యూమానిటీ అన్నాడు ఆయన క్లియర్గా. ఇది ప్రజల్ని దోచుకోవడం తప్ప రిచ్ పీపుల్, ధనికులు వాళ్ళ ఆయుధాలు అమ్మడానికి ఉపయోగపడుతుంది ఇదే వార్ అని చెప్పాడు. ఈనాటి ఆర్థిక విధానాన్ని కూడా తీవ్రంగా ఖండించేవాడు. ఇదేం గ్లోబలైజేషన్, మానవత్వాన్ని, అసమానత విపరీతంగా పెరిగేది, కొంతమంది చేతిలో సంపద, మిగతా వాళ్ళంతా ఆకలి చావుతో పవర్టీలో ఉంటే, అన్ఎంప్లాయ్మెంట్ పూర్తిగా ఉంటే ఇదేం గ్లోబలైజేషన్, ఈ గ్లోబలైజేషన్ మానవత్వానికి పనికిరాదు అని క్లియర్గా ఖండించేవాడు. అదే రకంగా మైగ్రెంట్స్ తరఫున కూడా ఆయన నిలబడేవాడు. దిక్కుతోచక బతుకు కోసం ఈ రీజియన్, ఈ ప్రాంతం, ఆ దేశం అని తిరుగుతుంటే వాళ్ళని అందరూ ఆదుకోవాలి అని చెప్పాడు ఆయన. వాతావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నాడు. క్లైమేట్ చేంజ్ని ఆపాలి. దేశాలంతా అధిపతులందరూ మీరందరూ కలిసి ఈ భూమిని రక్షించండి అని కోరాడు కూడా. ఇలాంటి మహామనిషి బిల్డ్ ద బ్రిడ్జెస్ నాట్ వాల్స్ అన్నాడు. బ్రిడ్జెస్ కట్టండి, జనాల్ని కలపండి, గోడలు కాదు. గోడలు కట్టి జనాల్ని విడదీయకండి అని చెప్పాడు. ప్రేమని పంచండి, యుద్ధాన్ని కాదు అని చాలా. ఈరోజు ప్రపంచంలో ఈయన కొటేషన్, ఈయన థాట్స్, ఈయన ఐడియల్స్ చాలా వర్తిస్తుంది. ఇలాంటి మహామనిషి ఆశయాలను మనమంతా స్ప్రెడ్ చేద్దాం. జోహార్ పోప్ జాన్ ఫ్రాన్సిస్.